ఒక సాధకుడిగా ఆధ్యాత్మికంగా నేను ఎదగాలి. బాగా గమనించండి. చాలామంది ఏమంటారంటే మారాలి అంటారు. చాలామంది ఏమంటారంటే చాలామంది ఏమంటారంటే వదలాలి అంటారు. ఇది వదులు, అది వదులు, ఇలా వదులు, అలా వదులు అంటారు. ఎనీథింగ్. నా అభిప్రాయం వదలడం కంటే మారడం కంటే ఎదగడం చాలా ప్రధానమైన అంశం. వాట్ ఈస్ ది డిఫరెన్స్? వదలడానికి ఎదగడానికి తేడా ఏంటి అంటే, నేను ఒక చెట్టు ఎక్కుతున్నప్పుడు నేను ఒక కొమ్మ మీద ఉన్నాను. ఆ కొమ్మ మీద నిలబడున్నాను. ఇప్పుడు ఏ కొమ్మనైతే పట్టుకొని నిలబడున్నానో నేను దాన్ని వదిలేశాను అనుకోండి, ఉన్న స్థితి నుంచి కిందకి పడిపోతాను. అదే నేను ఏ కొమ్మనైతే పట్టుకుని ఉన్నానో అక్కడ నిలబడిన తర్వాత ఆ పై కొమ్మని నేను పట్టుకుంటే నేను పైకి ఎదుగుతాను. న్యాచురల్గా ఈ కిందది వదలబడుతుంది. కాబట్టి ఎదుగుదలలో వదలడం కూడా ఒక భాగం అవుతుంది. కానీ వదలడమే పట్టుకుంటే ఎదుగుదల ఉండదు కదా, ఉన్నది కూడా ఊడిపోయి కింద పడతాం మనం. అందుకనే సాధన అన్నప్పుడు నేను తెలుగులో ఒక మంచి నిర్వచనం చెప్తుంటాను. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడం సాధన. ఉన్న స్థితి నుండి మీరు చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది చెప్పకూడదు ఏం కాదు. గాంధీజీ 3 కోతులం కాము మనం మనుషులం కదా. సో మనం చెప్పొచ్చు. చెప్పండి దయచేసి. ముందు పదం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి. ఓకే, ఉన్నత స్థితి అనేది ఎలా తెలుస్తుంది మనకు? ఏది ఉన్నతం అనేది మనకు తెలుస్తుంది. నా జీవితంలో నాకున్న అనుభవాన్ని నేను మీ ముందు ఉంచుతాను. చాలామంది అంటారు గురువు అనే శబ్దం వాడుతాం మనం. గురువు అనేటువంటిది చాలా ప్రధానమైన అంశం ఆధ్యాత్మిక మార్గ అన్వేషణకి. త్యాగరాజస్వామి వారు కూడా అంటారు, గురువు లేక ఎటువంటి గుణికినైనను అంటారు. వినారా కీర్తన? సద్గురువు లేక ఎటువంటి గుణికినైన. గురువు లేని ఆ సాధన సరైనది కాదు. అందుకనే వేమన కూడా చాలా స్పష్టంగా గురువు లేని వాని గుర్తెట్లు కలుగునో అజుని బ్రహ్మ. ఆయన అబ్బాయి ఎవరు? అబ్బా అంటే తిట్టుగా కాదు, అక్కడంతా అలానే మాట్లాడతారు. రాయలసీమలో అంతా అలానే ఉంటుంది. ఆ పదం తిట్టు కాదు. గురువు లేని వాని గుర్తెట్లు కలుగునో అజునికైన వాని అబ్బకైనా. అంటే విష్ణువుకైనా సరే. అదేంటండి విష్ణువుకి ఏమిటని అడగొచ్చు మీరు. ఆయన కృష్ణుడిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు సాందీపముని అనే గురువు కావాల్సి వచ్చింది. రాముడిగా ఈ భూమి మీదకి అవతరించినప్పుడు ఆయనకి వశిష్ఠుడు విశ్వామిత్రుడు కావాల్సి వచ్చింది. అంటే భగవంతుడే ఈ భూమి మీదకి అవతరించి వస్తే ఆయనకైనా గురువు తప్పదు. శివుడి యొక్క రూపం అనుకుంటాం జగద్గురు ఆదిశంకరులని. ఆయన ఈ భూమి మీదకి వచ్చినా ఆయనకి ఎవరు కావాల్సి వచ్చింది? గోవిందపాదుల వారు కావాల్సి వచ్చింది. అంటే వీళ్ళందరూ ఏమిటి మనకనంటే ఒక రోల్ మోడల్స్. అంటే నీ ఇష్టం వచ్చినట్లు నాకు ఎవడక్కర్లేదు, నేనే స్వయంభూ అనుకుని కూర్చుంటే కుదరదు.
గురువు కావాలి. అందుకే అసలు గురువు అనే శబ్దాన్ని కూడా మనం చూడాలి కొద్దిగా. గురువు అనేటువంటి వాడు మనకు జీవితంలో ఎప్పుడు బరువు కాకూడదు, గుర్తుపెట్టుకుని. ఫస్ట్ థింగ్, ఫండమెంటల్. గురువు అనేవాడు ఫస్ట్ థింగ్ మనకు బరువు కాకూడదు. శబ్దము యొక్క అర్థం చాలా బరువు అని అర్థం. గురువు యొక్క శబ్దార్థం ఏంటి? బరువు అని అర్థం. గురువు అంటే సంస్కృతంలో బరువు అని అర్థం, చాలా వెయిట్. కానీ గురువు చేసే పని ఏమిటి తెలుసా? సరైన గురువు అయితే శిష్యుణ్ణి చాలా లైట్గా చేసేస్తాడు. గురువు చాలా వెయిట్, కానీ శిష్యుడి యొక్క వెయిట్ అంతా తాను తీసుకోవడం వల్ల తాను వెయిట్ అవుతాడు, శిష్యుడు చాలా లైట్ అవుతాడు. దట్ ఈస్ ది హైలైట్ ఆఫ్ దిస్. కాబట్టి గురువు అనేటువంటి శబ్దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి మనం. గురువు ఎవరు అని అంటే, నా అనుభవము, నా వీక్షణం, నా పర్సెప్షన్. బయట మనకు గురువు కావాలి. ఎందుకు కావాలి అంటే, ప్రతి వ్యక్తికి లోపల ఒక గురువు ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. లోపల ఉన్న ఆ గురువుని మేల్కొల్పడానికే బయట ఆ గురువు కావాలి. దట్స్ ఇట్. లోపల ఆ గురువు మేల్కొన్న తర్వాత పని తనంత తానుగా లోపల నడుస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? ఆ లోపల గురువు మేల్కోకపోతే బయట గురువును పట్టుకుని తిరుగుతూ ఉంటాం, గుడుగుడు గుంజం 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 అనుకుంటూ తిరుగుతూ ఉంటాం. కాబట్టి అసలైన గురువు ఎవరు అని అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు లైట్ ఉంది, అవునా? లైట్ ఉంది, వెలుగుతూ ఉంది. ఇప్పుడు ఆ లైట్ దగ్గరికి, ఆ బల్బు దగ్గరికి, వెలిగే బల్బు దగ్గరికి ఒక వెలగని బల్బు తీసుకెళ్ళి పెట్టామనుకోండి, అది వెలుగుతుందా? వెలగదు. కానీ అదే దీపం వెలిగించాం, దీని దగ్గరికి ఇంకో ప్రమిదలో ఒత్తి వేసి నూనె వేసి దాన్ని తీసుకెళ్ళి దాని దగ్గర పెడితే అది వెలుగుతుంది. ఇప్పుడు ఆ దీపం దగ్గరికి ఇంకోటి తీసుకొస్తే అది వెలుగుతుంది. అలా ఎన్ని దీపాలు వెలిగించవచ్చు? మీ ఓపిక, ఎన్నైనా వెలిగించుకోవచ్చు. అందుకనే మన భారతీయ సంస్కృతి, ఎందుకు మనం ప్రతి ఫంక్షన్ ఏది చేస్తున్నా మొట్టమొదట దీపం వెలిగిస్తాము? మనకు ఇన్ని లైట్లు ఉన్నప్పుడు అదెందుకు వెలిగించాలని అడిగాడు ఒక అబ్బాయి నన్ను. బ్రహ్మాండంగా ఇన్ని లైట్స్ ఉంటే అదేం కనపడదు, ఈ ఫ్లడ్ లైట్లో అది అసలు కనపడనే కనపడదు, దెన్ వై యూ నీడ్ టు లైట్ అప్. అందులో పెద్ద ప్రోగ్రామ్ రాసేటప్పుడు అజెండాలో లైటింగ్ అప్ ల్యాంప్, అజెండాలో ఒక పెద్ద ఫస్ట్ నెంబర్ 1 అది పెడతాం. నన్ను అడిగాడు, వాట్ ఫర్? మనం అంతా ఇంత ఎదిగాము, ఇంత డెవలప్ అయ్యాము, ఇంత మంచి మోడర్న్గా ఇంత లైట్స్ వచ్చాయి, అద్భుతమైన లైటింగ్ ఉంది, ఎందుకు అది అని అడిగాను. నేను చెప్పాను, ఇట్ ఈస్ ఏ సంస్కృతి. ఇది ఒక సంస్కృతి మనకు నేర్పుతుంది. ఒక బల్బు ఇంకో బల్బుని వెలిగించలేదు, కానీ ఒక జ్యోతి ఒకటి కాదు కోట్ల జ్యోతుల్ని వెలిగించగలదు. అది భారతదేశంలో మనం చేసే పని. అంటే సభ అంటాం కదా మనం, సభ అంటాం. సభ అంటే అర్థం ఏంటంటే, భా అంటే ప్రకాశం, స అంటే ప్రకాశేన వర్తతే స సభ. అంటే ఆ సభ ప్రకాశవంతంగా ఉండాలి. ప్రకాశవంతం అంటే ఏంటి? మనలో జ్ఞానాన్ని నింపగలిగేదే సభ అంటే. కాబట్టి ఇక్కడ గురువు అనేటువంటి ఆ ఎలిమెంట్ ఏదైతే బయట ఉందో, దానికి ఒక ఆయన అడిగాడు నన్ను, ఏమండి గురువుకి ఏమైనా 3 కొమ్ములు ఉన్నాయా అన్నాడు. గురువుకి ఏమన్నా 3 కొమ్ములు ఉన్నాయా అన్నాడు. నేనన్నాను, ఉన్నాయన్నాను. అదేమిట్రా 3 కొమ్ములు ఉన్నాయి గురువుకి, నీకు ఆ మాత్రం కూడా తెలియదా అన్నాడు. అంటే వాడు నన్ను ఇలా ఎగాదిగా చూశాడు. నేను చెప్పాను, గా కొమ్మిస్తే గు, రా కొమ్మిస్తే రు, వాక్ కొమ్మిస్తే ఊ. తెలుగు తెలుసు కదా మీకు. గురువుకి 3 కొమ్ములు లేకపోతే గరవ అవుతుంది. గురువుకి 3 కొమ్ములు ఉంటేనే గురువు అవుతాడు.
కాబట్టి 3 కొమ్ములు ఉన్నాయా లేవా? కావాలి. కాబట్టి గురు అనే శబ్దానికి మన వాళ్ళు చాలా అర్థాలు ఇచ్చారు. ఏమన్నారనంటే గుకారస్త్వంధకారో వై రుకారస్థన్ నివర్తక అంధకార నిరోధిత్వాత్ స గురు ఇత్యభిధీయతే. అంటే గుకారము అనేటువంటిది అంధకారం, రు అనేటువంటిది ఏమిటనంటే దాని నివర్తకం. అంటే అర్థం ఏంటంటే రు ఎందుకు నివృత్తి చేస్తుంది, ఏమిటి దాని అర్థం అని అంటే ఆ రా అనే బీజం ఏదైతే ఉందో అది అగ్ని. అర్థమైందా? రం వహ్ని తత్వాత్మనే మనం పూజించేటప్పుడు కూడా రం అనేది వహ్ని బీజం, అగ్ని బీజం. కాబట్టి గురువులో రు అనే అక్షరం ఏదైతే ఉందో అది అగ్ని, జ్యోతి, ప్రకాశం. కాబట్టి గు అనేది అంధకారము, రు అనేది ప్రకాశం, అగ్ని. ఎక్కడైతే చీకటిగా ఉందో ఒక చిన్న దీపం పట్టుకెళ్తే కాంతి వస్తుంది. అలాగనే నీ లోపల చీకటి ఉంది. ఆ చీకటిని పోగొట్టాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ లైట్ కదా. ఒక దీపం కావాలి, మనల్ని నడిపించగలిగే ఒక వెలుగు కావాలి. ఆ వెలుగు ఎవరు? లోపల అగ్గిపెట్టితో గీయలేవు. లోపల వెలుగు కావడం అని అంటే ఏమిటి ఆ వెలుగు? ఆ వెలుగు ఏమిటి? జ్ఞానమే వెలుగు. ఆ జ్ఞానాన్ని ఎవడైతే ఇస్తున్నాడో వాడే గురువు. సో అయితే ఒక్కటి చూడండి, అయితే గురువు జ్ఞానం ఇస్తారా అండి? గురువు జ్ఞానం ఇవ్వరు. ఎందుకంటే ఇవ్వబడేది జ్ఞానం కాదు, గుర్తుపెట్టుకోండి. ఒకరు ఇస్తే వచ్చేది జ్ఞానం కాదు. మరి గురువు ఏం చేస్తున్నారనంటే నా లోపలే జ్ఞానం ఉంది, నా లోపలే అజ్ఞానం ఉంది. వావ్, ఎలాగండి? రెండు ఎలా ఉంటుంది? అజ్ఞానము నా లోపలే ఉందా, జ్ఞానము నా లోపలే ఉందా? ఎస్. కృష్ణుడు అంటాడు భగవద్గీతలో, అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. బ్యూటిఫుల్. లోపల జ్ఞానం ఉంది, స్వరూపం జ్ఞానం, కానీ దాన్ని అజ్ఞానం అనేది మూసింది. అవునా? ఆ జ్ఞానాన్ని మనం ప్రకాశింపజేయాలి. ఎలాగా అనంటే మీకు గుర్తుందో లేదో, పాతకాలం ఈ గ్యాస్ పొయ్యిలు రాకముందు ఈ కొబ్బరి చిప్పలు అవి ఇవి అన్నీ వేసి వెలిగించేవాళ్ళు. అప్పుడు మధ్యలో కర్పూరమో ఏదో పెట్టేవారు కదా, దాన్ని వెలిగించేవారు. సపోజ్ అది ఆరిపోయి నిప్పు ఉంటుంది, మంట ఉండదు, వాటన్నిటి మధ్యలో నిప్పు ఉంటుంది. మనం ఏం చేస్తాము? గొట్టం తీసుకుంటాం, దాన్ని ఏమంటారు? ఊదు, ఏమంటారు? ఊదు కొడవ. ఓకే, రైట్. సో అది ఇప్పుడు మీ దగ్గర నేర్చుకుంటే నేను అక్కడికి వెళ్ళాను అనుకోండి, ఉన్నది పోతుంది, ఇది రాకపోతుంది. సో ఓకే, ఊదు కొడవ. ఇది ఏ గొడవో తెలీదు. ఓకే, ఈ ఊదేది ఏదైతే ఉంటుందో, ఈ పొగ ఊదేటువంటిది, దాన్ని పెట్టి మనం ఊదుతాం కదా. ఆ గాలి దేనికి సప్లై చేస్తున్నారు? కొబ్బరి చిప్పక, లేకపోతే పీచుక, కట్టెక? దేనికి గాలి సప్లై చేస్తున్నారు? అగ్నికి. ఆ అగ్నికి తగిలేటప్పటికి ఆ అగ్ని ప్రజ్వరిల్లుతుంది. అది ఎప్పుడైతే లేవడం మొదలుపెట్టిందో దీనన్నిటినీ కాలుస్తుంది. దహత్యగ్నేరివాంధనం. అవునా? కాబట్టి మన టార్గెట్ ఏంటంటే లోపల జ్ఞానం ఉంది, దాన్ని మేల్కొలపాలి. అందుకే మనకు బయట గురువు దేనికి కావాలంటే, నాకు జ్ఞానం ఇవ్వడానికి గురువు కాదు, నాలో ఉన్న జ్ఞానాన్ని ఏ అజ్ఞానమైతే కప్పి ఉందో ఆ గురువు జ్ఞానాన్ని గుర్తించి అక్కడ దాకా గొట్టం పెట్టి అక్కడ ఊదుతాడు వాడు. ఆ జ్ఞానం పైకి మేలుకుంటే ఈ అజ్ఞానం తొలగుతుంది నాకు. అంతవరకే గురువు పని. డిడ్ యు గెట్ దట్? కాబట్టి నాకు గురువు అనేటువంటి వారు అది చెయ్యకపోతే మిగతావన్నీ చేస్తుంటే నాకు బరువుగా అయిపోతాడు అక్కడికి. అందుకనే గురువు యొక్క కార్యం ఏమిటి అని అంటే శంకరులు చాలా స్పష్టంగా ఒక్క లైన్లో చెప్తారు.
తత్వజ్ఞాన ఉపదేష్ట గురువు. గురు అనే శబ్దానికి నిర్వచనం ఏంటి? ఇంత డోంట్ గో రౌండ్ అబౌట్. తత్వ జ్ఞాన ఉపదేష్ట గురువు అంటే తత్వాన్ని ఆవిష్కరించేవాడే గురువు, తత్వాన్ని నీకు తెలియపరిచేవాడే గురువు, నీ అడ్రస్ నీకు ఇవ్వగలిగిన వాడే గురువు, నిన్ను నీకు పరిచయం చేయగలిగిన వాడే గురువు, నువ్వేంటో నీకు అనుభూతి అందివ్వగలిగిన వాడే గురువు, నిన్ను నీలో కూర్చోబెట్టగలిగిన వాడే గురువు, నిన్ను నిన్నుగా చేయగలిగిన వాడే గురువు. ఇది గురువు యొక్క నిర్వచనం. ఇది ఒక్కటే గురువు యొక్క పని. ఇంకా మిగతా అంతా వ్యవహారం. ఇదంతా మళ్ళీ వ్యావహారికం. మిగతావి ఏదైనా అదర్ దాన్ దిస్ వర్క్ ఈజ్ వ్యవహారం. దిస్ ఈజ్ ద ఓన్లీ సెంటర్డ్ వర్క్ ఫర్ ఎ గురు దట్ ఈస్ వెస్టెడ్ ఆన్ హిస్ షోల్డర్స్. అంతే. గురువుకి శిష్యుడికి అనుబంధం ఏమిటి అని అంటే ఓన్లీ తత్వజ్ఞాన ఉపదేష్ట గురువు. దాట్స్ ఇట్. అది అయిపోతే ఆ పని అయిపోతుంది. అందుకనే శంకరులు ఎంత క్లారిటీ ఇస్తారనంటే నా గురుర్నైవ శిష్య చిదానంద రూప శివోహం శివో. మీకు ఎందుకు నేను ఎంఫసిస్ చేస్తున్నా అంటే కొద్దిగా ఈ క్లారిటీ వస్తే దెన్ వీ కెన్ మూవ్ ఆన్ టు ద సబ్జెక్ట్. శంకరులు ఒక స్థితిలో గురువు ఎవరు అనంటే ఈశ్వరో గురువు ఆత్మా ఇతి మూర్తి భేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః అన్నారు. భగవంతుడు 3 రూపాలతో ఉన్నాడు. ఏమిటి? ఈశ్వర రూపంలో, గురు రూపంలో, ఆత్మ రూపంలో ఉన్నాడు. అయితే ఇందులో దేవుడు గొప్పవాడా లేకపోతే ఆత్మ గొప్పదా? ఆత్మ గొప్పదా పరమాత్మ గొప్పదా అని అంటే శంకర్లు అంటారు పరమాత్మ గొప్పవాడని నువ్వేం బ్రాండ్ చేయక్కర్లేదు, ఆత్మ గొప్పదా అని నువ్వు అడగక్కర్లేదు, వీళ్ళిద్దరినీ పక్కన పెడితే గురువే గొప్పవాడు అని అంటారు. ఎందుకయ్యా అని అడిగారు ఆయన. ఇంకా అప్పుడే కాదు, నెక్స్ట్ తర్వాత ఎందుకు అని అడిగారు ఆయన. ఎందుకు అని అడిగితే ఆయన అన్నారు ఈశ్వర గురు ఆత్మ ఇతి మూర్తి భేద విభాగినే. 3 విభాగాలు జరిగాయి. ఇప్పుడు భగవంతుడు అని ఒక అంశం, నేను అనే ఒక జీవ అంశము, ఇప్పుడు నాకు గురువు అనే ఇంకొక 3వ అంశం. సో ఈ 3 విభాగాలు కనపడుతున్నాయి కదా. గురువు ఏం చేస్తాడంటే నన్ను ఆ పరమాత్మకు కావలసినటువంటి జ్ఞానాన్నిచ్చి నన్ను మేల్కొలిపి నేను పరమాత్మ వేరు కానటువంటి స్థితిలో కూర్చోబెట్టి తాను కూడా అందులో పడిపోయి అన్నీ కలిపి ఒక్కటైపోతాడు. అది గురువు చేసే పని. ఇప్పుడు మనకు ఆ భేదం ఉంది. గురువు అని, ఈశ్వరుడని, నేనని 3 భేదాలు ఉన్నాయి. కానీ అసలైన గురువు యొక్క కార్యం ఏం తెలుసా? గురువు అనే భావన, నేను జీవుడనే భావన, అక్కడ దేవుడనే భావన, ఈ 3 భావనలని కూడా ఏకం చేసి అన్నీ ఒకటిగా నిలబడిపోగలిగేటువంటి తత్వానికి తీసుకెళ్లడమే గురువు చేసే పని. కాబట్టి ఎలాగండి మరి గురువు నా గురుర్నైవ శిష్య అని అంటే నాకు కొద్దిగా డౌట్గా ఉందండి అని అడిగితే మీకు బ్యూటిఫుల్ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తిని తీసుకెళ్ళి సంస్కారం చేయడానికి తీసుకెళ్లారు, దహన సంస్కారానికి. చితి మీద పేర్చారు. ఓకే, చితి అంటే తెలుసు కదా, చితి పేర్చి ఆ శరీరాన్ని అక్కడ పెట్టారు. ఇప్పుడు ఆ వ్యక్తి నేను అంటే జీవుడు అనుకుందాం, జీవుడు పోయాడు. ఇప్పుడు ఆ జీవుడిని చితి మీద పెట్టారు. ఇప్పుడు ఆ చితిని కాల్చడానికి ఒక కట్టె తీసుకుంటారు కదా, ఒక కట్టెకి నిప్పు పెట్టి దాన్ని కాలుస్తారు. ఈ కాల్చే కట్ట ఉంది చూసారా, ఇది గురువు అనుకుందాం. ఆ కాలుతుంది చూసారా, అది జీవుడు అనుకుందాం. ఇప్పుడు బాగా చూడండి, ఈ కట్టెతో ఆ చితికి నిప్పు అంటించిన తర్వాత ఈ కట్టెని తీసుకుని ఇంటికి వస్తామా? ఏం చేస్తాం? సరిగ్గా చితి అంటుకొని బగబగా మండేటప్పుడు ఈ కట్టెని కూడా
దాంట్లో వేస్తాం. శంకర్లు అంటారు, నువ్వు కూడా చేరుకోవలసిన స్థితికి చేరుకున్న తర్వాత అక్కడ నువ్వు పోతావు, గురువు పోతాడు, అన్నీ పడిపోతాయి, ఒకటే మిగులుతుంది. అర్థమైందా? కాబట్టి గురువు అనేటువంటిది ఏ స్థాయిలో మనకు కావాలి అంటే ఒక ప్రత్యేక స్థితి గురువుది. గురువుది ఒక విశిష్టమైన స్థితి, గురువుది ఒక విలక్షణమైన స్థితి. ఎక్కడైతే గురువు ఆ పర్పస్ అయిపోయిందో ఇక గురువు కూడా ఔపాధికంగా కానీ లేకపోతే ఒక కాగ్నిటివ్గా కానీ అంటే ఒక ఆలోచనాత్మకంగా కానీ ఉపాధి రూపంతో కానీ ఇక ఏ అబ్స్ట్రక్షన్స్ లేనటువంటి ఒక నిర్వాణ స్థితిలో నిలబడిపోగలిగే స్థితిని అందివ్వడమే గురువు యొక్క కార్యం. అందుకే నాకు గురువు కావాలి. ఒక ఆయన అడిగాడు, స్వామి గురువు అవసరం అంటారా అని అడిగాడు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి, ఒక సాధు, పాపం ఆయన చక్కగా ఆ ఊరిలో కొన్ని రోజులు ఉందామని వెళ్తే అందరూ వెళ్ళి చూసి వెళ్ళడానికి వెళ్తూ ఉంటారు. అయితే ఈయన కూడా వెళ్తాడు. ఈయన వెళ్ళి, స్వామి నాకు ప్రశ్న ఉంది, నాకు జీవితంలో అన్నీ ఉన్నాయి స్వామి, గురువు కావాలా అని అడిగాడు. అంటే ఆయన దానికి సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ఆ ప్రశ్న వేశాడంటే సమాధానం ఏం చెప్పాలి? కావాలి అని చెప్తే ఇంక మళ్ళీ వందల ప్రశ్నలు పుట్టుకొస్తుంటాయి. సో అందుకని ఆయన ఏం ప్రశ్నకి సమాధానం చెప్పలే. నువ్వేం చేస్తుంటావయ్యా అని అడిగారు. నాకు ఒక మంచి మాల్ ఉందండి, షాపింగ్ మాల్, చాలా పెద్దది. ఓ వెళ్దామా అక్కడికి అన్నారు. స్వామి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను అంటే, అహే ఆ ప్రశ్న ఆపవయ్యా, నేను షాపింగ్ మాల్ చూడాలనుకుంటున్నాను అన్నాడు. ఏంటి ఈయన, నేను అడిగిన ప్రశ్న ఏంటి, ఊరంతా ఈయన దగ్గరికి వస్తుంటే ఈయనేంటి నా షాపింగ్ మాల్ చూస్తారని వస్తాడేంటి? సరే ఏదో అన్నాడు ఆయన. స్వామి ఈరోజు అయినా సండే, ఈరోజు హాలిడే అన్న. దట్స్ వై ఐ వాంట్ టు గో దేర్. అందుకే వెళ్ళాలయ్యా, ఆదివారం సెలవు కాబట్టి వస్తాను పద అన్న. తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్తే సెలవు అంతా. వాచ్మెన్ ఉన్నాడు, బయట ఒక ఆవు కట్టేస్తుంది. అంటే ఈ షాపింగ్ మాల్ ఓనర్కి ఏంటంటే ఆవు అంటే గౌరవం. ఆదివారం దాన్ని క్లీన్ చేసి, బయట ఎవరు ఉండరు కాబట్టి క్లీన్ చేసి పూజ చేయిస్తారు, అన్నీ చేస్తారు. మళ్ళీ సోమవారం నుంచి లోపల కట్టేస్తారు. సో అలాగా హీ మెయింటైన్స్. ఈయన స్వామి అడిగారు ఈ సాధువు, ఈ ఆవు ఏంటనంటే, ఐ డూ దిస్ స్వామి ఎవ్రీడే, నాకు గో అంటే అభిమానం, గౌరవిస్తాను, పూజిస్తాను. ఓ మంచి సంస్కారం, నాకు ఒక హెల్ప్ చేస్తావా అన్నారు. ఏమిటి స్వామి అని అడిగారు. ఈ ఆవుని విప్పేసి షాపింగ్ మాల్లో వదిలేయాలి, అన్ని తలుపులు తీసే, అన్ని షాపులు అక్కడ ఒక 100-200 షాప్స్ ఉంటాయి కదా మాల్లో, అన్నీ ఓపెన్ చేసేసి, అన్ని ఫ్లోర్లు 4 ఫ్లోర్స్ ఉన్నాయి, అన్నీ ఓపెన్ చేసేసి తలుపులన్నీ ఈ ఆవును వదిలేయన్నారు. ఎందుకు స్వామి అన్నారు. అరే వదిలేవయ్యా, జస్ట్ లిజన్ టు మీ స్వామి, ఇది పాడు చేస్తుంది, ఐ విల్ క్లీన్, డోంట్ వరీ. ఖర్చు ఐ విల్ పే, డోంట్ వరీ, ఐ వాంట్ టు సీ. ఈ సరే ఏమిటో ఈ స్వామి అన్నారని వదిలేడు. వదిలితే ఆవు లోపలికి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఫ్లోర్లో తిరిగింది, 20 మినిట్స్ అయింది, రాలేదు. అంతా తిరుగుతూ ఉంది. అది 1 అవర్ అయింది, రాలేదు. సరిగ్గా ఒక 1.5 అవర్ తర్వాత అదేంటంటే శుభ్రంగా దానికి ఒక షాపులోకి దూరింది. అక్కడ అరటిపళ్ళు ఉన్నాయి, మంచి కూరగాయలు ఉన్నాయి, ఫ్రెష్ వెజిటబుల్స్ ఉన్నాయి, గ్రీన్ వెజిటబుల్స్ అన్నీ. సో ఆకుకూరలు ఉన్నాయి, అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. శుభ్రంగా తినేసింది అది. దాని పక్కనే గోల్డ్ షాప్ ఉంది, అది వెళ్ళింది కానీ అని వచ్చేసింది. ఇటుపక్క డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, జీన్స్ ఉంది. వాళ్ళలో జీన్సే పాడైపోయింది, ఇంక ఈ జీన్స్ వేసుకుని ఏం చేస్తాం. సో అన్నిటినీ చూసింది కానీ ఆవు ఇది కాలేదు. కరెక్ట్గా దానికి ఆ షాప్కి వెళ్ళింది, సరిగ్గా అన్నీ తినేసింది. 1.5 అవర్లో రిటర్న్ వచ్చేసింది. ఈయన ఈ ఓనర్ కూర్చున్నాడు. స్వామి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను. డ్రాప్ దట్,
మంచి సీన్ జరుగుతుంది చూడవే. ఏమిటి సీన్? ఈ ఆవును వదిలాడి వాటి శుభ్రంగా తినేసింది వచ్చింది, ఏమిటి సీన్ అని. సరే, ఈ ఆవును కట్టేసి ఇప్పుడు ఆ వాచ్మ్యాన్ని పిలిచారు. స్వామి, వెయ్యి, నువ్వు వెళ్ళు, నీకేం కావాలో తీసేసుకో అన్నారు. వీడు ఓనర్ ఉండి, స్వామి, ఏయ్, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను కదా, ఐ విల్ పే ఫర్ యూ, తీసుకొని ఏదంటే. వీడన్నాడు, స్వామి, ఈజ్ ఇట్ రియల్? అవునయ్యా, గో, నీకేం కావాలో తీసుకో అన్నాడు. వీడు వెళ్ళాడు. 1/2 అవర్ అయింది, రాలేదు. 1 అవర్ అయింది, రాలేదు. 2 అవర్స్ అయింది, రాలేదు. 3 అవర్స్ అయింది, రాలేదు. వీడు షాప్ ఓనర్కి స్వామికి అర్థం కావట్లేదు. ఆవు వెళితే 1.5 అవర్లో వచ్చేసింది పని చేసుకుని. వీడు బుర్రుంది మనిషి, వీడు వెళ్ళాడు, ఎందుకు రావట్లేదు అని ఎదురు చూస్తున్నారు ఇద్దరు. చూస్తే ఆఖరికి వీళ్ళకి డౌట్ వచ్చి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్ అంతా వెతికారు, అరుస్తున్నారు, వినిపించట్లేదు, సౌండ్ రావట్లేదు. ఏమయ్యాడో ఏమిటో. 2వ ఫ్లోర్ వెళ్ళారు, 3rd ఫ్లోర్ వెళ్ళారు, 4th ఫ్లోర్ వెళ్ళారు, కనిపించట్లేదు. ఆఖరికి చూస్తే ఆ మెట్ల దగ్గర ఇలా కూర్చోని ఉన్నాడు. ఈ స్వామి అడిగారు, ఏమయ్యా ఎందుకు ఇలా కూర్చున్నానంటే, స్వామి మీరు చెప్పారా, ఏం కావాలో అది తీసుకోమన్నారా? నాకు పిచ్చెక్కిపోతుందండి, ఏం కావాలో నాకు అర్థం కావట్లేదండి. అప్పుడు ఈ స్వామి అన్నారు ఆ షాపింగ్ ఓనర్ని, ఆవుకి గురువు అక్కర్లేదు, ఎందుకంటే దానికి ఏం కావాలో తెలుసు, అది అంతా హాయిగా తినేసి వచ్చింది. ఈ మనిషికి బుద్ధి ఉన్నా ఏం కావాలో తెలియదు, అందుకని వీడికి గురువు కావాలన్నాడు. Did you get that? మనం అందరం కూడా ఇప్పుడు ఆవులాగా ఉన్నామా? మనకు కూడా అన్నీ ఉన్నాయి, కానీ ఏం కావాలో తెలియదు. పాపం కన్ఫ్యూజన్. ఇది కావాలి అంటాం, మళ్ళీ అరగంట తర్వాత ఇది కాదేమో అదేమో అనుకుంటున్నాను అని మళ్ళీ ఒక డౌట్. మనకు జీవితంలో ఏది కావాలనుకుంటే ఒక్కొక్కసారి వస్తుంది, వచ్చిన దాంతో అంతటితో ఆగిపోం మనం. ఇది కాదేమో అదేమో అనుకుంటాం. మళ్ళీ జీవితంలో ఇంతవరకు మనం బ్రతికిన ప్రతిరోజు కూడా ఇది కాదేమో అదేమో, అది కాదేమో ఇదేమో అనుకుంటూనే మనం బ్రతికాం. అందుకనే ఇదా అదా తెలియకుండానే బతుకుతున్నాం. కాబట్టి ఏదో చెప్పడానికి మనకు గురువు ఖచ్చితంగా కావాలి, 100% కావాలి. కావాలంటారా వద్దంటారా? పక్కా. ఇంక ఇప్పటికి కూడా మీకు డౌట్ ఉందనంటే మిమ్మల్ని మాల్లో వదిలేయాలి. మిమ్మల్ని మాల్లో వదలకూడదు, మీరు గోల్మాల్లో ఆల్రెడీ ఉన్నారు. కాబట్టి యానిమల్ ఈజ్ డిటర్మిన్డ్, దానికి ఒక డిటర్మినేషన్ ఉంది. కానీ మనిషికి అంత బ్రెయిన్ ఉన్నా దేర్ ఇస్ నో డిటర్మినేషన్. అర్థమైందా? డిటర్మినేషన్ అంటే ఏంటి తెలుగులో? నిర్ణయం. నిర్ణయం, నాకు ఏది కావాలి అనే ఒక డిటర్మినేషన్ మనిషికి లేదు. కానీ అంత బ్రెయిన్ ఉంది, మైండ్ ఉంది, అసలు అతనికి నాలెడ్జ్ ఉంది, ఈజ్ ఎవ్రీథింగ్, బట్ ఆ డిటర్మినేషన్ లేదు. whereas a small animal, ant also has that determination. ఎంత డిటర్మిన్డ్గా ఉంటుందనంటే మనిషి కన్ఫ్యూజ్ అవుతాడేమో కానీ చీమ ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వదు. నేను ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక స్కూల్లో టీచర్ ఆవిడ మంచి ఎక్సలెంట్ టీచర్, ఇంగ్లీష్ గ్రామర్ అది చాలా బాగుంటుంది. ఆవిడ ఒకసారి వాళ్ళ ఇంట్లో కాఫీ కలపాలని చేస్తూ ఉంటే ఈ చీమలు పట్టేసింది, షుగర్కి అంతా విపరీతంగా షుగర్ పట్టింది. చిచ్చిచ్చి ఇవన్నీ ఇంటి చీమలు, దీంతో ఎక్కడ ఇది అని చెప్పి ఆవిడ ఏం చేస్తుంటే దాని అంతా ఎండలో పెట్టి చీమలంతా వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఒక బాటిల్లో పోసింది షుగర్ని. పోసిన తర్వాత దానికి ఒక లేబుల్ రాసింది. చదువుకుంది కదా ఇవిడ, ఇంగ్లీష్ టీచర్. ఆవిడ లేబుల్ అంటించి సాల్ట్ అని రాసింది ఆవిడ. ఎందుకనంటే షీ థింగ్స్ దట్ చీమ చదువుకుని లేబుల్ చదువుకుని లోపలికి వస్తుందని అనుకుంది ఆవిడ. అక్కడ పక్కనే సాల్ట్ పెట్టింది, ఇలాగనే సేమ్ బాటిల్లో, దానికి షుగర్ అని రాసింది. అంటే చీమ కన్ఫ్యూజ్ అయ్యి లేబుల్ షుగర్, లేబుల్ దాంట్లోకి వెళ్ళి సాల్ట్ తింటుంది, చస్తుంది అనుకుంది ఆవిడ. అయిపోయింది. ఈరోజు కాఫీ కలుపుకుని తాగేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కాఫీ కలపాలి కదా. ఇవిడ పాప యథావిధిగా వెళ్ళిపోయి కాఫీ కలిపేసి సాల్ట్ లేబుల్ రాసిన బాటిల్లో నుంచి వేసేసింది. కాఫీ కలుపుకొని వచ్చి కూర్చుంది. చూస్తే ఉప్పగా ఉంది కాఫీ. వాళ్ళ ఆయన అంటారు, నీకేమైంది,
ఈ కాఫీ ఏంటి ఇంత ఉప్పగా ఉంది, సాల్ట్ కాఫీ ఎప్పుడు నేను తాగలేదు అంటే ఇవిడ లోపలికి వెళ్ళి ఒక్క నిమిషం ఆగండి అని చూసింది. ఈ షుగరు ఏదైతే ఇవిడ లేబుల్ రాసిందో అది సాల్ట్ కదా, అక్కడికి ఒక్క చీమ వెళ్ళలే. సాల్ట్ అని లేబుల్ రాసింది కదా, దాంట్లో షుగర్ ఉంది కదా, అన్ని చీమలు అక్కడే ఉన్నాయి. సో ఇప్పుడు నేను అడిగాను, మేడం మీ అడ్మిషన్ ఫీజు ఎంత కట్టారు, మీ మంత్లీ ఎంత మీరు బిల్లు పే చేశారు స్కూల్కి, మీరు ఎన్ని సంవత్సరాలు చదివారు, ఎంత మీరు ఒక స్థితికి వచ్చారు, మీరు ఇంత చదువు చదివి ఏం చేశారు, మీరు లేబుల్ని ఫాలో అయ్యారు. కానీ షుగర్ని ఏ చక్కెరాన్ని చదువుకుని ఏ చీమ ఎక్కడా డొనేషన్ కట్టలేదు, అడ్మిషన్స్ కట్టలేదు, ఏమీ లేదు, చదువుకోలేదు, అది స్ట్రైట్గా షుగర్ దగ్గరికి వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు చదువుకున్నవాడు పొరపాటు చేశాడా, చదువు లేని చీమ ఇంటెలిజెంట్ అంటారా? చెప్పండి నాకు. అంటే బేసిక్ నాలెడ్జ్ కూడా మనకు లేదు. మనం ఆల్రెడీ ఈ లేబుల్ని దృష్టిలో పెట్టుకొని బతుకుతుంటాం, అవునా కదా? కాబట్టి మన ఆలోచన, మన విధానము ఒక్కసారి మనం ఎదగాలి. దాని నుంచి మన ఆలోచన స్టాండర్డ్స్ నుంచి మనం కొద్దిగా ఎదగాలి. ఆ ఎదుగుదలలో మనకు సహకరించగలిగేది గురువు. ఇది మీరు స్ట్రాంగ్గా పెట్టుకోండి. మనల్ని మనం ఉన్న స్థితి నుండి మనల్ని ఉన్నత స్థితికి పైకి లేపేవాడెవరు? గురువు. దట్స్ ఇట్, నో కాంప్రమైజ్. అందుకనే మన భారతీయ సంస్కృతిలో మనం ఏమన్నామనంటే గురు పరంపర అంటూ వచ్చాం. ఏమన్నాం? గురు పరంపర. అంటే నాకు గురువు కావాలి, నా గురువుకి వాళ్ళ గురువు, వాళ్ళ గురువుకి వాళ్ళ గురువు. బాగా గమనించండి. ఇప్పుడు గురు పరంపర ఆలోచిస్తే నన్ను అడిగారు అనుకోండి ఎవరైనా, క్యాన్ యూ రీడ్ అవుట్ యువర్ స్పీక్ అవుట్ యువర్ లీనియేజ్ అని అంటే నేను చెప్తాను, చూడండి నా లీనియేజ్ అంతా చెప్తాను. నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రం అథ అస్య శిష్యం శంకరాచార్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి. అంటే నాకు లీనియేజ్ చెప్పాలంటే నారాయణుడుతో ప్రారంభమైంది. నారాయణుడి నుంచి ఎవరి దగ్గరకు వచ్చింది? పద్మభువం అంటే బ్రహ్మ దాకా వచ్చింది. తర్వాత అక్కడి నుంచి వశిష్ఠుడి దాకా వచ్చింది, అక్కడి నుంచి శక్తికి వచ్చింది, అక్కడి నుంచి చెప్పండి పరాశరుడికి వచ్చింది, అక్కడి నుంచి వ్యాసుడికి వచ్చింది, అక్కడి నుంచి శుకుడికి వచ్చింది, అక్కడి నుంచి గౌడపాదులకు వచ్చింది, అక్కడి నుంచి గోవిందపాదులకు వచ్చింది, అక్కడి నుంచి శంకరులకు వచ్చింది, అక్కడి నుంచి సురేశ్వరాచార్యులకు వచ్చింది, అక్కడి నుంచి శృంగేరి మఠంలో నుంచి అక్కడి నుంచి ఆ అర్యాయము దక్షిణామ్నాయం తయారయ్యి శివానంద సరస్వతి వారికి వచ్చింది, అక్కడి నుంచి చిన్మయానంద సరస్వతి వరకు వచ్చింది, అక్కడి నుంచి దయానంద సరస్వతి వరకు వచ్చింది, అక్కడి నుంచి పరిపూర్ణానంద సరస్వతి. సీ మై లీనియేజ్. మిమ్మల్ని అడిగితే 3 చెప్పి తర్వాత 3 ఆఫ్ కూర్చుంటారు. మాకు చూడండి ఎన్ని చెప్పాము మేము. మీరు అనుకుంటారు మాకు ఎవరు లేరు అనుకుంటారు, చూడండి మా వెనక ఎంతమంది ఉన్నారు, మా ముందు ఇంతమంది ఉన్నారు. ఇది ఎంత ఉపయోగమో తెలియదు కానీ మా వెనక ఎంత పెద్ద ఉపయోగమైంది చూడండి ఉందో. నారాయణం పద్మభువం వశిష్టం శక్తిం చ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్రం అథ అస్య శిష్యం. ఎంత ఒక పెద్ద పరంపర, ఒక లీనియేజ్ ఉంది. ఇది ఊరికినే ఓవర్ నైట్ తయారు చేసి పుస్తకం రాసి పాడేసింది కాదు. ఇది ఒక గొప్ప పరంపర, ఇలా సాగుతూ వచ్చింది పరంపర. అందుకనే భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విజ్ఞానం, మొట్టమొదటి రోజు చెప్పామే, భౌతిక విజ్ఞానానికి ఈ పరంపర అక్కర్లే, భౌతిక విజ్ఞానానికి ఇంత లీనియేజ్ అక్కర్లే, ఇంత ట్రాక్ హిస్టరీ అక్కర్లే. కానీ ఆధ్యాత్మిక విజ్ఞానానికి ఇంత గొప్ప హిస్టరీ ఉంది. సో హిస్టోరియన్స్ అని చెప్పుకోవాలంటే అది మనమే. విదేశీయులకు ఆ హిస్టరీ లేదు, భారతదేశంలోనే హిస్టరీ ఉంది. అది ఆధ్యాత్మికానికి అవ్వచ్చు, లౌకికానికి అవ్వచ్చు. ఒక చరిత్ర అంటూ ఉందనంటే భారతదేశానికి ఆ చరిత్ర ఉంది. కాబట్టి ఇంత ఒక గురు యొక్క ఆవశ్యకతని మనం ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు, ఇక్కడ మీ భాషలో చెప్పాలంటే ఖండితంగా అంటారు కదా. ఈ ఖండితంగా అంటే ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్. నా దగ్గరకు వచ్చి స్వామీజీ ఖండితంగా అంటే నన్ను ఖండిస్తున్నారా ఏమిటి నాకు అర్థం కాలేదు. సో ఇది భాషా ప్రాబ్లం కొంత ఉంటుంది.
ఖండితంగా అంటే నన్ను ఖండిస్తున్నారా అని నాకు డౌట్ వచ్చింది. అబ్బాయి కాదండి అన్నారు. మరి ఏంటంటే ఖచ్చితంగా అనే పదాన్ని నాకు మళ్ళీ డౌట్ వచ్చింది. ఎందుకు కన్నడలో ఖండితంగా అని వీళ్ళు మాట్లాడుతున్నారు అని మూలాలు వెతికితే తమిళంలో కండిప్ప అంటారు. అంటే కండిప్ప అంటే ఖచ్చితంగా అని. సో ఆ కండిప్ప అనే పదం ఇక్కడ అప్ప అని తీసేసి ఖండితంగా తంగా కలిపేస్తే అయిపోయింది అక్కడ పదం. సో ఐ డోంట్ నో వాట్ పదం యూ బ్రింగ్ అండ్ వాట్ యూ కట్, వాట్ యూ యాడ్, ఐ డోంట్ నో. అన్నీ చాలా కొంత ఇదిగానే ఉంది, కొంత కొత్తగానే ఉంది. బట్ ఎనీవే, ఖచ్చితంగా ఒక గురువు. గురువు అని అంటే వ్యక్తి కాదు, గుర్తుపెట్టుకోండి. గురువు అంటే ఇప్పుడు నేను దీపము చూపించాను అనుకోండి, దీపము అన్నప్పుడు డోంట్ కన్సిడర్ దట్ కాటన్, ఆ ఇది ఉంది కదా బట్టతో పేనింది ఒత్తి దీపం కాదు, కానీ ఒత్తి దీపానికి ఒక ఉపాధి. దట్స్ ఇట్. దీపం అనేది ప్రకాశం, అర్థమైందా? ఆ ఒత్తి ఏదైతే ఉందో ఒత్తి కాదు దీపం అంటే, దట్ ఈజ్ ఒత్తి. ప్రకాశం ఈజ్ దీపం. అలాగే గురువు అని అంటే ఉపాధి ఈజ్ నాట్ గురువు సుమా. దట్ ఉపాధి ఎంబాడిమెంట్ ఈజ్ నాట్ గురు. ద ఎఫల్జెన్స్ దట్ ఫ్లోస్ ఫ్రమ్ దట్ ఉపాధి ఈజ్ గురు. ఏ ప్రకాశం అయితే, ఏ శక్తి అయితే ఆ ఉపాధి నుంచి వ్యక్తమవుతూ ఉందో అది గురువు. అర్థమైందా? దాట్ ప్రకాశము నన్ను టచ్ చేస్తుంది, ఆ ప్రకాశము నన్ను మేల్కొలుపుతుంది. నాట్ ద పర్సన్ ఏముందండి, ముక్కు కళ్ళు ఇవన్నీ, ఈజ్ దట్ యు వాంట్, అది కాదు. అంతేనా కాదా? ఏది గురువు అని అంటే ప్రకాశం ఈజ్ గురువు. అందుకనే ఐ బో టు దాట్ ప్రకాశం. వెన్ ఐ సే నేను ఆ గురువుకి నమస్కరిస్తున్నాను అన్నప్పుడు ఎవరికి నమస్కరిస్తున్నాం? అక్కడ ఆ ప్రకాశానికి నమస్కరిస్తున్నాం, ఆ ఎఫల్జెన్స్కి నమస్కరిస్తున్నాం. కాబట్టి మనం ఆధ్యాత్మికంగా మనం ఎదగాలనుకున్నప్పుడు బేసిక్గా మనకు కావాల్సింది గురువు. నో కాంప్రమైజ్, ఫస్ట్ థింగ్. రెండవది, ఇక్కడ ఒక 5 శక్తులు ఉన్నాయి మనకు. ఈ 5 శక్తులు సాధకుడికి కావాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టెప్స్ మనకు ముందు క్లారిటీ వస్తే మనకేం కావాలో టూల్స్ అన్నీ మనం కరెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటే మనం ఫూల్స్ కాకుండా ఉంటాం. టూల్స్ సరిగ్గా లేదనుకోండి, ఫూల్స్ అయి కూర్చుంటాం. సో ప్రాపర్ ప్రిపరేషన్ ఉండాలి. ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. మనం ఆధ్యాత్మికంగా ఒక స్పిరిచువల్ పాత్లో మనం అడుగు పెట్టాము అని అంటే, దాంట్లో ప్రయాణం చేయాలి అంటే ఆ ప్రిపరేషన్ ఉండాలి ముందు. అందుకని 5 కావాలి మనకు. 1 దేహబలం కావాలి, 2 మనోబలం కావాలి, 3 బుద్ధి బలం కావాలి, 4 ఆత్మబలం కావాలి, 5 దైవ బలం కావాలి. ఈ పంచబలాలు కావాలి. ఈ 5 బలాలు ఖచ్చితంగా కావాలి. మొట్టమొదటి బలం దేహబలం. దేహం అని అంటే ఏంటి? నా ఫిజికల్ బాడీ. అందుకనే మన శాస్త్రాలు అంటుంది శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. కాబట్టి మొట్టమొదట ఆధ్యాత్మిక సాధనలో సాధకుడికి తన శరీరము ఒక పెద్ద క్యారియర్. అది యూ కెనాట్ అబ్యూస్ దిస్ క్యారియర్. ఈ బాడీని యూ కెనాట్ అబ్యూస్ దిస్ బికాస్ ఇట్ ఈస్ గివెన్ టు యూ. నిన్ను నమ్మి నీకు ఇవ్వబడింది ఇది, థింకింగ్ దట్ యూ విల్ యూజ్ ఇట్ ప్రాపర్లీ. దీన్ని కరెక్ట్గా మనం ఉపయోగించుకుంటాము అని మనల్ని నమ్మి మనకు ఇవ్వబడింది ఇది. సో ఆ ట్రస్ట్ని మనం సర్వైవ్ చేయాలి, దాన్ని హ్యాండిల్ చేయగలగాలి. ఎలాగా? దానికి శరీరానికి మొట్టమొదట ఏ ఆహారము మంచిదో ఏమిటి బాగా గమనించండి. ఇప్పుడు ఒక క్షేత్రం ఉంది, దాంట్లో ఏ విత్తనం వేస్తే ఆ చెట్టు మొలుస్తుంది, అవునా? అలాగనే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఇది క్షేత్రం. ఇది క్షేత్రం అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? సంస్కృతంలో శంకరులు చాలా అద్భుతంగా చెప్పారు. క్షేత్రం అని అంటే క్షతాత్ పతనాత్ త్రాయత ఇది క్షేత్రం. అంటే పతనమయ్యేదాన్ని రక్షిస్తుంది ఈ క్షేత్రం.
కాబట్టి ఇది క్షేత్రం. ఈ క్షేత్రంలో, క్షేత్రం అంటే తెలుగులో భూమి అని అంటారు. మాకు ఇది సుక్షేత్రం అండి అంటే మంచి భూమి అండి అని అర్థం. కాబట్టి ఇది క్షేత్రం. అందుకనే భగవద్గీతలో కూడా మొట్టమొదటి శ్లోకం ఉంది కదా, ఏమిటి? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాః యుయుత్సవః మామకాః పాండవాత్సైవ కిమకుర్వత సంజయ. సో బాగా గమనిస్తే అహల్యాబాయి ఉంది కదా, ఇండోర్ మహారాణి. ఆవిడ వాళ్ళ గురువు గారు ఒక ఆయన శాస్త్రి గారు చెప్తూ ఉంటే ఆ శాస్త్రి గారు అడిగారట, అమ్మ నేను ఈ శ్లోకం చెప్పాను కదా, నీకేం అర్థమైంది అని అడిగారట. అడిగితే ఆవిడ చాలా స్పష్టంగా చెప్పిన, ఆవిడ మహారాణి, ఆవిడకి చాలా సాధన సంపత్తి ఉంది. ఆవిడనింది, గురువుగారు నాకు ఈ భగవద్గీతలో 701 శ్లోకము చూస్తే నాకు అన్నిటికంటే మొట్టమొదట 2 వాక్యాల్లో మొత్తం అర్థమైపోయింది నాకు. ఏమిటి అని, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ఉంది కదా. ఇప్పుడు ధర్మక్షేత్రే ఒక పదం, కురుక్షేత్రే ఇంకొక పదం. రెండిట్లో కామన్గా ఉండే పదం ఏంటి? క్షేత్రే క్షేత్రే. సో ఈ రెండు కలపండి, క్షేత్రే క్షేత్రే. ఇప్పుడు మిగిలిన పదాలు ఏంటి? ధర్మం కురు. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అంటే ఏ క్షేత్రంలో నువ్వు ఏది ధర్మమో దాన్ని చేయి. దట్స్ ఇట్ గీత. అంటే బాగా గమనించండి, ఒక్క 2 నిమిషాల్లో కొడుదురు. కానీ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు బెంగళూరులో. అంతా బెంగళూరులో బాగా కొడతారనుకుంటా. ఓకే, అక్కడైతే అడిగి కొట్టించుకోవాలి, ఇక్కడ అడగకుండానే కొడుతున్నారు. సో ఓకే, సో ఇక్కడ క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అన్నప్పుడు ఏ క్షేత్రానికి ఏది ధర్మమో దాన్ని గుర్తించి దాన్ని చేయి. ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. అంటే ఇప్పుడు నేను ఒక భర్త అనుకోండి, ఈ క్షేత్రంలో నేను ఇప్పుడు ఒక భర్తగా, నా భార్య కనపడింది అక్కడ ఇంకో క్షేత్రం వచ్చింది నా ఎదురుగుండా. ఆ క్షేత్రం ఏంటి? నా భార్య. ఇప్పుడు బయట నా భార్యని నేను చూసినప్పుడు లేదా నా భర్తని చూసినప్పుడు లోపల ఎవరు పుడతారు? హస్బెండ్ ఆర్ వైఫ్, అవునా కదా? అవునా? నాలో భర్త పుడతాడు, బయట భార్య ఉంది. సో ఇప్పుడు ఈ క్షేత్రంలో నేను భర్త అని మేలుకున్న తర్వాత నా బాధ్యత ఏంటి? యాజ్ ఎ భర్తగా నా బాధ్యత ఏమిటో, నా ధర్మం ఏంటో తక్కురు. తర్వాత బయట అమ్మ వచ్చింది అనుకోండి, ఇందులో ఎవరు లేస్తారు? అమ్మ, కొడుకు. సో ఆ కొడుకు మేల్కొన్నప్పుడు ఈ క్షేత్రంలో కొడుకు లేచాడు కదా, ఒక పుత్రుడిగా పుత్ర ధర్మం ఏమిటో దాన్ని చెయ్యి. అలాగే బయట కూతురు వచ్చింది అనుకోండి, ఇందులో ఎవరు మేల్కొంటారు? నాన్న, తండ్రి. తండ్రిగా ఈ క్షేత్రంలో పితృధర్మం ఏమిటో ఆ ధర్మం చెయ్యి. సో క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. తర్వాత ఇప్పుడు బయట ఏ క్షేత్రాలు లేవనుకో, లోపల హాయిగా కూర్చో, ఈ క్షేత్రాన్ని కూడా పక్కన పెట్టు, అప్పుడు ఆత్మధర్మం ఏమిటో అందులో ఉండు. వాట్ ఏ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ కదా. చాలా క్లారిటీ, ఎంత క్లారిటీ ఉందో. బికాజ్ షీ ఈజ్ మహారాణి. సాధన ఆవిడ దగ్గర అంత స్థాయిలో ఉంది. ఇట్స్ నాట్ సింపుల్ టు అండర్స్టాండ్ దట్ గ్రేట్ కాన్సెప్ట్. సీమ్స్ టు బి వెరీ సింపుల్, బట్ ఇట్ ఈస్ వెరీ ప్రొఫౌండ్. చాలా గంభీరమైంది. అది మనం నిశ్చితంగా అంతర్ముఖత చెందితేనే అవన్నీ వ్యక్తమవుతూ ఉంటాయి. సో కాబట్టి మనకు ఈ దేహం ఏదైతే ఉందో దీన్ని క్షేత్రము అన్నారు. ఏ భూమిలో ఏ విత్తనం వేస్తావో ఆ చెట్టు మొలుస్తుంది, అంతేనా కాదా? అలాగనే ఈ క్షేత్రంలో ఏది ఆహారమో గుర్తుపెట్టుకోండి, ఆహారము కూడా ఒక బీజమే, నువ్వు వేసే విత్తనం. ఏ ఆహారం ఇందులో వేస్తావో ఇందులో నుంచి అదే భావన, అదే సంస్కారము, అదే ఒక ఆలోచనగా మారుతుంది. ఎప్పుడూ మనం తీసుకున్న ఆహారము గుర్తుపెట్టుకోండి 2గా మారుతుంది. ఆ 2 అంటే, ఒకటి ఒక ఫిజికల్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో ఆహారంలో, ఆ ఫిజికల్ మ్యాటర్ అంతా కూడా పిప్పి అయిపోయి మల రూపంలో, మూత్ర రూపంలో బయటికి వెళ్ళిపోతుంది.
అలాగే లోపల సారం ఉంటుంది ఆహారానికి, ఆ సారమంతా లోపలికి వస్తుంది. ఆ సారం లోపల ఇంకుతుంది శరీరంలో. బాగా గమనించండి, లోపల ఇడ్లీ ఇడ్లీగా వెళ్ళిపోదు, బోండా బోండాగా వెళ్ళిపోదు, బిసిబెళబాత్ బిసిబెళబాత్ ఉండదు కదా. ఏమవుతుంది, తిన్న తర్వాత అది ఫిల్టర్ అయిపోతుంది, దీని సారమంతా వచ్చేస్తుంది, బాడీకి సారం ఉంటుంది, మిగతాదంతా పిప్పి అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ సారం మళ్ళీ ఫిజికల్ రూపంలో ఉంది కదా, ఇది కూడా 2 రకాలుగా మారుతుంది. ఒకటి బ్లడ్గా, ఫ్లెష్గా, ఇలా ఎనర్జీగా మారుతూ ఉంటుంది. ఇంకొకటి సటిల్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో అది మైండ్గా మారుతుంది. సో కాబట్టి మనకు హిందీలో కూడా అంటారు, జైసే అన్న వైసే మన్. మన అన్నం ఎలాంటిదో మన యొక్క ఆలోచన అలాంటిది. ఎందుకని, అన్నాత్ ప్రాణం, ప్రాణాత్ మనః, మనః కర్మసు చామృతం, లోకాః కర్మసు చామృతం. మనం తీసుకునే ఆహారము అన్నంగా మారుతుంది, ఆహారము రసం అవుతుంది, రసము శరీరానికి శక్తినిస్తుంది, ఆ రసములో సూక్ష్మతత్వము మనస్సుకి శక్తినిస్తుంది. కాబట్టి మేక్ షూర్ మనం తీసుకునే ఆహారము ఎలాంటిదో దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తిస్తాం. చాలామంది కంప్లైంట్ చేస్తారు, స్వామి మేము చాలా మెడిటేట్ చేస్తున్నాము, మేము చాలా మెడిటేషన్లో చాలా చేస్తున్నాము, ముందుకెళ్తున్నాము, మేము అది వింటున్నాము, మీది వింటూ ఉంటాము, మేము చాలా చాలా ఆనందిస్తుంటాము, కానీ ఎంతసేపు వింటున్నంతసేపు. కొంతమంది అయితే వింటూ కూడా ఎక్కడో ఉంటుంటారు, కొంతమంది వినడానికే రావడం కష్టమైపోతుంది, బికాజ్ ఆఫ్ దట్ సంస్కార లెవెల్. కాబట్టి ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోండి, ఆహార శుద్ధి చాలా ముఖ్యం. ఒక ఆధ్యాత్మిక సాధనకు ఆహార శుద్ధి చాలా ముఖ్యం. అది బేస్, ఫౌండేషన్. అది నో మ్యాటర్ వాట్, ఎవరైనా దీన్ని కాదని చెప్పమనండి. ఇట్స్ ప్రాక్టికలీ, ఐ జస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. నేను చూసి మీకు చెప్తున్నాను. ఐ డోంట్ నీడ్ టు బ్లాబ్లా, మీకు చెప్పక్కర్లే. ఏ ఆహారం తీసుకుంటామో అది. రెండోది, తీసుకునే ఆహారం కూడా ఎలాంటిదై ఉండాలి అనంటే, మామూలుగా వండితే దాన్ని ఆహారం అంటాం. చాలామంది ఏంటి తెలుసా, మేము మంచి సాత్విక ఆహారం వండుకుంటామండి అని అంటారు. నో 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 నో, వండబడేది ఆహారమే కానీ సాత్వికం కాదు. సాత్వికం ఈజ్ గుణం, పదార్థం ఈజ్ ఆహారం. సో గుర్తుపెట్టుకోండి, యూ కెనాట్ కుక్ సాత్విక ఆహార, యూ కెన్ కుక్ ఆహార బై ప్రొవైడింగ్ సాత్విక గుణ ఫర్ దట్. సో ఇఫ్ యూ కెనాట్ ప్రొవైడ్ సాత్విక గుణ ఫర్ దట్, ఇఫ్ యూ డోంట్ యాడ్ దట్ సత్వ గుణ ఫర్ దట్, ఇట్ రిమైన్స్ యాజ్ సింపుల్ ఆహార. అది కేవలం ఆహారం. ఓ స్వామి, ఓ ఆహారం యాజ్ సచ్ ఈజ్ నాట్ సత్వం, ఇట్ ఈజ్ సింపుల్ పదార్థం, ఆహారం. అది అర్థమైందా? అది కేవలం ఆహారమే, కానీ అది సత్వగుణంతో సాత్విక ఆహారం ఎప్పుడవుతుందనంటే విత్ యువర్ యాటిట్యూడ్, నువ్వు ఎలా వండుతున్నావు. బాగా గమనించండి, మనం చికాకుతోటి ఏదో టెన్షన్, ఫోన్ పెట్టుకుని ఎవరినో తిడుతూ మనం వండుతూ ఉన్నాం అనుకోండి, అది మంచి ఆహారమే, ఫ్రెష్ ఆర్గానిక్ మళ్ళీ, బట్ ఇట్ ఈస్ నాట్ సాత్విక ఆహారం సార్. ఎందుకనంటే లోపల అజిటేషన్ ఉంటుంది కదా, ఈ అజిటేషన్ అనేది దేని యొక్క గుణం? రజోగుణం. కాబట్టి ఆ ఆహారం రాజసిక ఆహారం అవుతుంది. లేదా లోపల ఏడుస్తూ, లేకపోతే ఎవరి మీదనో ఒక బాధ కలిగి ఏడుస్తూ వండామనుకోండి, అది తమో గుణం, అక్కడ తామసిక ఆహారం అవుతుంది. ఇట్స్ ప్రూవ్డ్ సార్, ఐఎమ్ నాట్ బ్లాబ్లా. నేనే ఊరికినే బ్లాబ్లా చేయట్లేదు, ఐఎమ్ ప్రజెంటింగ్ ది ఫ్యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఊరికినే ఆధ్యాత్మికంగా అలా వెళ్ళిపోయి, స్వామి మీరు అలా టచ్ చేస్తే అలా వెళ్ళిపోతాం ఎక్కడికో. ఏంటి టచ్ చేస్తే? నేను ఏమన్నా దురదగుంటాక ఏంటి? ఏమిటి టచ్ చేయాలి? నేను టచ్ చేస్తే పిచ్చి వస్తుంది, ఆ తర్వాత పిచ్చిలేస్తుంది. మనం ప్రిపేర్ అవ్వాలి, ఆ ప్రిపరేషన్ ఉండాలి. ఆ ప్రిపరేషన్ లేకుండా యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు దిస్. ఆ ప్రిపరేషన్ కావాలి. జస్ట్ కొంతసేపు విందాం ఆ ప్రిపరేషన్, మనం ప్రిపేర్ అవుదాం. వెదర్ ప్రిపేర్ అయ్యామో లేదో రిపేర్ అన్నా అవుతుంది కొంత.
సో ఈ ఆహారం యొక్క గొప్పతనం ఏంటనంటే మనం వండేటప్పుడు ఎంత బ్రెయిన్ మన మనస్సుని అక్కడ, అందుకనే పూర్వం రోజుల్లో ఆహారం వండేటప్పుడు బాగా గమనించండి, ఈ గుడ్డ ఉంది కదా, తడిపేసి తలకి కట్టుకునేవారు. ఎందుకు తెలుసా? దట్ వెంట్రుకలు అందులో పడకూడదని. అవునా? తర్వాత వండేటప్పుడు మాట్లాడేవారు కాదు. ఎందుకనంటే మాట్లాడితే ఆ లాలాజలం, ఆ ఎంగిలి అందులో పడుతుందని. సో అంత జాగ్రత్తగా వండేవాళ్ళు వారు. ఆ వండేటప్పుడు మౌనంగా అక్కడ మంత్ర జపం చేస్తూ వండేవారు. వాళ్ళు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్దిత, లేదా విశ్వం విష్ణు వషత్కారో భూత భవ్యభవత్ ప్రభు, లేదా శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ, లేదా ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఏదో ఒక భగవన్ నామంలో మనస్సు పెట్టి చక్కగా ఆహారం వండేవారు. వండిన తర్వాత భగవంతుడికి నివేదన పెట్టేవారు. ఆహారము శుద్ధి అనేది 4 స్థాయిల్లో జరుగుతుంది, నాట్ 1 లెవెల్. అసలు ఒక పెద్ద క్లాసే తీసుకోవాలి మీకు నిజంగా. మొట్టమొదట ఆహార శుద్ధి అంటే మనం అనుకుంటాం మెటీరియల్స్ తీసుకొచ్చి బాగా కడిగేస్తే శుద్ధి అయిపోయింది. నో నో సార్. హౌ యూ హ్యావ్ ఎర్న్డ్ దట్ మెటీరియల్, అక్కడ శుద్ధి చూస్తాం. నువ్వు దాన్ని ఎలా సంపాదించావు? ఇంకొకరిని బాధ పెట్టి ఆహారం తెచ్చావా? లేదు, ఎవరిని బాధ పెట్టకుండా ఆహారం నువ్వు కష్టపడి సంపాదించి తెచ్చుకున్నావా? అందుకనే మనకు 3 ఉంది. ప్రకృతి అని ఒక పదం విన్నారా? ప్రకృతి. వికృతి అనే ఒక పదం విన్నారా? సంస్కృతి అనే ఒక పదం విన్నారా? నన్ను ఒక ఆయన అడిగారు, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ప్రకృతి, వికృతి అండ్ సంస్కృతి? ప్రకృతి అని అంటే నా ఆహారాన్ని నేను కష్టపడి సంపాదించుకొని తినడం ప్రకృతి. వికృతి అని అంటే నేను తినడం కోసం అవతల వాడిని బాధ పెట్టి దాన్ని లాక్కొచ్చి తినడం వికృతి. సంస్కృతి అని అంటే నేను కష్టపడి తెచ్చుకున్న ఆహారాన్ని, నా కష్టార్జితంతో తెచ్చుకున్న ఆహారాన్ని నేను తిని నా పక్కవాడికి పెట్టడం సంస్కృతి. ఇది 3 స్థాయిల్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆహార సేకరణ ఏదైతే ఉంటుందో యూ నీడ్ టు సీ బియాండ్ దట్. అది చూడాలి మనం. హౌ యూ ఎర్న్ బై వే ఆఫ్ మీన్స్. ఏ మీన్స్ తోటి ఎర్న్ చేసావు, బాధ పెట్టకుండా, ఎవరికి గాయం కలిగించకుండా. యూ హ్యావ్ క్రియేటెడ్ దట్ మనీ అండ్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇట్ అండ్ యూ హ్యావ్ పర్చేస్డ్ ఇట్. సో క్లీన్ ఉంది. ఆ తర్వాత తెచ్చుకున్న పదార్థాన్ని కడగడం, వాష్ చేయడం, స్టెరిలైజ్ చేస్తారు, ఏం చేస్తారు, దాన్ని ఎలాగనో క్లీన్ చేయడం. అది 2వ శుద్ధి. 3వ శుద్ధి ఏంటనంటే వండేటప్పుడు మనం భగవన్నామంతో వండడం. 4వ శుద్ధి ఏంటనంటే వండిన దాన్ని భగవంతుడికి నైవేద్యం పెట్టడం. అప్పుడు శుద్ధి అవుతుంది. దట్ ఈజ్ సాత్విక ఆహారం. మామూలు సాత్విక ఆహారం కాదు, శుద్ధ సత్వ ఆహారం. అలా మీరు ఎవరికైనా సరే ఈరోజు నేను చెప్తున్నానది, యు జస్ట్ ఫాలో ఇట్ ఫర్ 6 months. మీ యాటిట్యూడ్ కానీ, మీ లోపల ఆలోచన కానీ, అసలు మీ లైఫ్ స్టైల్ కానీ మారకపోతే టచ్ వుడ్, ఐ స్వేర్, సత్యం అది. మళ్ళీ మన పర్సెప్షన్ మారుతుంది, మన అప్రోచ్ మారుతుంది, మన యాటిట్యూడ్ మారుతుంది. అసలు లోపల ఎవ్రీ సెల్, మెటబాలిక్ సిస్టంలో ఉన్న ప్రతి సెల్లోనూ ఆ సంస్కారం మొదలవుతుంది. కాబట్టి ఆహారము శుద్ధముగా ఉండడం శరీరానికి బలం, దేహ బలానికి ఒక కారణం. 2వది బాగా గమనించండి, శరీరాన్ని చాలా జాగ్రత్తగా ఉంచడానికి ఆసన ప్రాణాయామాలు చాలా ప్రధానం. ఆసన ప్రాణాయామం కూడా ఒక సాధకుడికి చాలా ప్రధానం. ప్రాణాయామంతో నాడీ శుద్ధి జరగడంతో పాటు మనస్సు స్థిరంగా నిలకడగా ఉండడానికి ప్రాణాయామం ప్రధానం. ఎలాగా అనంటే రమణ మహర్షి చాలా అద్భుతంగా చెప్తారు ఆయన ఉపదేశ సారంలో. మనస్సుని మనం నిలపాలి, మనం కావలసిన అంశం మీద మనస్సుని ఫోకస్ చేయించాలంటే ఎలా? మనం ఒక దాని మీద ఫోకస్ చేయించాలనుకుంటున్నాం మనస్సుని, కానీ అది నిలబడట్లేదు. ఎలాగా అనంటే ఆయన అంటారు, మనస్సుని ఏమి నువ్వు హ్యాండిల్ చేయకు, అసలు మనస్సునే నువ్వు హ్యాండిల్ చేయకు. ఎందుకంటే మనస్సు అనేది నీకు దొరికితే కదా హ్యాండిల్ చేయడానికి.
దొరకదు. కాబట్టి డోంట్ ట్రై టు హ్యాండిల్ యువర్ మైండ్. ప్లీజ్ మైండ్, డోంట్ ట్రై టు హ్యాండిల్ యువర్ మైండ్. మరి ఎలాగా అనంటే ఆయన అంటారు, వాయురోధనాత్ లీయతే మనః జాలపక్షివత్ రోధ సాధనం. బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అంటే నా మనస్సుని ఎక్కడెక్కడికో పరుగులు తీస్తుంది. ఇప్పుడు కళ్ళు మూసుకున్నాం, కూర్చున్నాం, నా మనసు ఎక్కడికి వెళ్ళిపోతుందో చెప్పలేం, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. కానీ మళ్ళీ నా మనస్సు నా దగ్గరికి తెచ్చుకోవాలంటే నేను మనస్సుని లాగడానికి నాకు మనస్సు దొరకదు. అందుకని ఆయన ఏమన్నారనంటే, మనస్సు అనేది గాలిపటమయ్యా, అది ఎగురుతూ ఉంటుంది. నీ దగ్గరికి రావాలనుకో, నువ్వు పైకి వెళ్ళి గాలిపటాన్ని తెచ్చుకో అక్కర్లా, నీ చేతిలో ఉండే దారాన్ని లాగు, గాలిపటం నీ దగ్గరికి వస్తుంది. వా, ఓహో, మనస్సు ఎక్కడ ఎగురుతున్నా దాని దారం ఆధారం నా దగ్గర ఉందా? ఎస్. ఏమిటది? వాయురోధనా లీయతే మనః. ఇప్పుడు మీరు కూర్చున్నారు, మీకు ఏదో ఒక కోరిక వచ్చింది అనుకుందాం. ఆ కోరిక మిమ్మల్ని విపరీతంగా మీ మనస్సును అలాగా అలాయించేస్తుంది, అలా ఇలా అలా అలాయించేస్తుంది. మీ మైండ్ని ఇప్పుడు ఆ కోరిక నుంచి బయటికి తీసుకొచ్చి మీ దగ్గర కూర్చోబెట్టాలనుకోండి ప్రశాంతంగా. మీరు మనస్సుని ఏం చేయకండి, కోరికని ముట్టుకోకండి, మీరు గాలి ఆపేయండి. మొత్తం గాలి కొంతసేపు మొత్తం బంధించేయండి. గాలి ఆడకపోతే కొంతసేపు అయ్యేటప్పటికి ఆ మనస్సు ఎక్కడెక్కడో తిరిగేది మెల్లగా వచ్చేస్తుంది మీ దగ్గరికి. వచ్చి గాలి పీల్చుకో, గాలి పీల్చుకో, గాలి పీల్చుకో అని అరుస్తూ ఉంటుంది. అది లోపల పాపం చాలా తపన చెందుతూ ఉంటుంది. అవునా? అప్పుడు మీరు చూడండి, బయటికి వెళ్తావా, నీకు ఆ కోరిక కావాలా, అబ్బబ్బబ్బా ముందు గాలి పీల్చుకోవా, ముందు గాలి పీల్చుకోయా, కోరిక మాట వద్దులేవయ్యా బాబు, ముందు గాలి పీల్చుకొని. సో ప్లీజ్ ఇంకొకసారి ఆలోచించుకొని చెప్పు. సోచో సోచో మళ్ళీ అడగండి. అది అడిగితే అదే ఆ ప్రెషర్కి, ఆ ఒత్తిడికి పీల్చేయి, గాలి పీల్చేయని అంటుంది. అప్పుడు మెల్లగా గాలి పీల్చేయండి, మీ మనసు అక్కడ స్టేబుల్ అవుతుంది. మళ్ళీ వెంటనే మనస్సు నిలకడగా ఉంటుందని అనుకోకండి. అది మళ్ళీ కొద్ది గాలి పీల్చుకొని సెటిల్ అయిన తర్వాత మళ్ళీ ఎగురుతుంది. మళ్ళీ ఎగిరినప్పుడు మళ్ళీ పట్టుకోండి దాన్ని. కాబట్టి మీరు ఈ టెక్నిక్ కనుక మీకు అలవాటు పడితే, బాగా గమనించండి, మీరు మనస్సుని మీ దగ్గరికి తెచ్చుకోగలిగే టెక్నిక్ మీకు వస్తే ఆ తర్వాత మనసు వెళ్ళదు ఎక్కడికి. దట్ ఈస్ ది రియల్ టెక్నిక్. ఎందుకంటే దానికి తెలిసిపోయింది, మీకు దాని బలహీనత ఏమిటో మీకు వచ్చేసిందని దానికి అర్థమైపోయింది. అందుకని వాయురోధనాత్ లీయతే మనః జాలపక్షివత్ రోధ సాధనం. మన మనస్సుని నా దగ్గర కూర్చోబెట్టడానికి కావలసిన ఒక టెక్నిక్ ఏదైతే ఉందో, ప్రాణబంధనాత్ లీనమానసం. చాలా క్లారిటీ. కాబట్టి మనకు ప్రాణాయామం కూడా చాలా ప్రధానమైన అంశం, ఆసనం కూడా చాలా ప్రధానమైన అంశం. మన శరీరం ఎలా తయారవ్వాలి అని అంటే, అసలు షుడ్ బి వెరీ ఫ్లెక్సిబుల్గా తయారవ్వగలగాలి మన బాడీ. ఒక సాధకుడికి శరీరము చాలా ఎమికబుల్గా, ఫ్లెక్సిబుల్గా తయారు కాగలగాలి. చాలా ప్రధానమైన అంశం అది. ఇట్స్ అ ఫండమెంటల్ థింగ్, గుర్తుపెట్టుకోండి, మర్చిపోండి. ఎందుకంటే శరీరమాద్యం ఖలు ధర్మ సాధన. దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. యూ కెనాట్ మిస్ హ్యాండిల్ ఇట్. ఇది ఒక స్టెప్. అఫ్ కోర్స్ ఈ స్టెప్స్లో కొంత అటు ఇటు ఉన్న సెకండ్ స్టెప్ని చూసారా, రెండో బలం. ఏం బలం అది? మనోబలం. ఇది చాలా ఇంపార్టెంట్. సరే, శరీరమేమో వీటితోటి దృఢం అవుతుంది. చాయిస్ ఈజ్ యువర్స్, వాయిస్ ఈజ్ అవర్స్. మీ ఇష్టం. దీనికి నేను ఒక 25% మార్కులు ఇస్తాను. కానీ ఇంకొక 25% చూసారా, ఇట్ ఇస్ మనోబలం. చాలా ప్రధానం అది, చాలా చాలా ప్రధానం. మన మనస్సు ఎలా తయారవ్వాలి, మన మనస్సులో ఆలోచన ఎలా కదలాలి, బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు బాగా గమనించండి, కుక్క ఉందనుకోండి, కుక్క చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు కుక్క తోక ఊగుతూ ఉంటే కదా, టైల్ అలాగా ఊగుతూ ఉన్నప్పుడు కుక్కను చూస్తే అందంగా ఉంటుంది.
ఇప్పుడు టెయిల్ అలా నిలబడి కుక్క ఊగింది అనుకోండి, చాలా అగ్లీగా ఉంటుంది. డాగ్ వేక్స్ ద టైల్ ఈజ్ బ్యూటిఫుల్, బట్ టెయిల్ వేగింగ్ ది డాగ్ ఈజ్ డేంజరస్. అవునా కదా? కాబట్టి ఇప్పుడు మన మనస్సు ఒక కుక్క లాంటిది అనుకుందాం, ప్రపంచం ఒక తోక లాంటిది అనుకుందాం. మనకు ఒక తోక, అంతే కదా? భార్య ఒక తోక, భర్త ఒక తోక, దానికి మళ్ళీ పిల్లలు ఈక, దానికి అత్తగారు ఒక పీక. సో ఇలా అన్నీ వరుసగా ఉన్నాయి అనుకుందాం. ఇలాగా అన్నీ ఇలాగా ఇలా 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 అన్నీ రూట్స్ అయ్యి ఇలా ఉన్నాయి అనుకుందాం ఎగ్జాంపుల్. సో ఇప్పుడు అవన్నీ కలిపి నన్ను ఊపింది అనుకోండి, ప్రాబ్లం. నేను వాటిని ఊపాలి. కానీ అది జరుగుతుందా? ఏం జరుగుతుంది? స్వామీజీ, అసలు నేను ఎంత ఊగిపోతున్నానో మీకు తెలియట్లేదు. నేను ఎంత ఊగిపోతున్నానో తెలియట్లేదు. ఈ ఊగిపోయి ఊగిపోయి అలవాటైపోయి నా దగ్గరకు వచ్చి, స్వామి మీరు ఏం ఊపేస్తున్నారండి, నేను ఊపిపోయి మీ ప్రవచనాలతోటి ఊగిపోతున్నారండి అందరూ. ప్రాబ్లం. కాబట్టి బాగా ఆలోచించండి. మన మనస్సుని, ఈ ప్రపంచము మన మనస్సు గుర్తుపెట్టుకోండి. ఇది రెండు మనకు చాలా ప్రధానమైన అంశాలు. మన మనస్సు ఎంత ప్రధానమో మన మనస్సు బ్రతికేది ఈ ప్రపంచంలో. కాబట్టి ప్రపంచము అంతే ప్రధానం. కాబట్టి ప్రపంచానికి తగ్గట్టుగా నీ మనస్సుని ఊగనిస్తావా, లేదు నీ మనస్సుకు తగ్గట్టుగా ప్రపంచం ఊగితే బాగుంటుంది. నా మనస్సుకి తగ్గట్టుగా ప్రపంచంలో ఉండగలగాలి. అంతేగాని ప్రపంచానికి తగ్గట్టుగా నా మనస్సుతో ఉండాలనుకోండి, ప్రాబ్లం అది. కాబట్టి నా మనస్సు ఎంత దృఢపడితే, నా మనస్సు ఎంత శక్తివంతం కాకపోతే అలా ఉండగలను కదా. నా మనస్సులో ఆ శక్తి ఉత్పత్తి కావాలి. ఆ మానసిక శక్తి మనకు కావాలి అని అంటే గుర్తుపెట్టుకోండి, ధ్యానం అనేది చాలా అద్భుతమైన అంశం. అందుకని ఆసనము, ప్రాణాయామము మన శరీరాన్ని శక్తివంతం చేస్తుంది. ఆహారము, ఆసనము, ప్రాణాయామం. ధ్యానం అనేది మన మనస్సుని శక్తివంతం చేస్తూ ఉంటుంది. స్వామి ఇది ఎలాగా అన్నారనుకోండి, ఇది నేను మీకు అన్నీ చెబుతూ ఉన్నాను.